హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే ఎగ్ కర్రీ. చాలా సింపుల్గా 10 నిమిషాలలో చేసేసుకోవచ్చు. ఎగ్ కర్రీ టేస్టీయే కాకుండా ఎగ్ వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి కదా. ఉపయోగాలతో పాటు ప్రాసెస్ కూడా చూడండి. కర్రీ కోసం నేను ఒక చిన్నవి 3 తీసుకుంటున్నాను. ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు తీసుకుంటున్నాను. ఇక్కడ వీటిని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఇందులోకి కొంచెం జీలకర్రను వేయించేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్తో పాటు పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఆనియన్తో పాటు పచ్చిమిర్చి కూడా వేగిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇవి రెండింటిని. ఈ ఆనియన్ అనేది బాడీ హీట్ని బ్యాలెన్స్ చేస్తుంది, అలాగే డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇందులో మిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కదా. మిర్చి వల్ల బెనిఫిట్ ఏంటంటే మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఈ ఆనియన్ మిర్చిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ అయినా పెట్టచ్చు, కానీ హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు. కలర్ వచ్చేస్తుంది కానీ అంతగా ఫ్రై అవ్వదు, సో టేస్ట్ అనేది బాగోదు. ఈ విధంగా ఆనియన్ మిర్చి ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ముందే. ఈ విధంగా అన్నింటినీ బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్ని కదపకూడదు ఎక్కువ. ఒకవేళ కదిపితే ముద్దలాగా అయిపోతుంది, అంత టేస్ట్ అనేది బాగోదు. కాబట్టి ఈ విధంగా 3 గుడ్లు వేసేసిన తర్వాత లైట్గా స్ప్రెడ్ చేసి ఒక 1 to 2 మినిట్స్ ఈ విధంగా వదిలేయాలి. తర్వాత ఒక 1 to 2 మినిట్స్ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా అనాలి. ఈ విధంగా కొంచెం కట్ చేస్తూ కొద్దిగా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా అయితే ఎగ్ అనేది బాగుంటుంది, ముద్ద కాదు. టేస్ట్ అనేది బాగుంటుంది. హై ప్రోటీన్ ఉంటుంది, ఇంకా బ్రెయిన్కి కూడా మంచిది. డైలీ 1 to 2 తినొచ్చు అంతే. ఇది ఎనర్జీ కూడా ఇస్తుంది ఎగ్ అనేది. ఒక 1 to 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా మరొక వైపుకు తిప్పుకోవాలి. ఒక 2 నిమిషాల్లో బాగా కొంచెం ఉడికిపోయింది కదా. మరొక వైపుకు ఈ విధంగా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ ఆర్ హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకండి. నిదానంగా ఉడికితేనే బాగుంటుంది. 2 వైపులా అన్ని పీసెస్ తిప్పుకున్నాక బాగా కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే రుచికి సరిపడా కారం తీసేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మిర్చి యాడ్ చేశాను కాబట్టి కారం అనేది ఎక్కువగా పట్టదు. కాబట్టి కారం అనేది ఎక్కువ యాడ్ చేయొద్దు ఈ టైంలో. ఇప్పుడు ఒకవేళ ఇదే టైంలో ఆయిల్ అనేది ఒకవేళ సరిపోకపోతే ఇదే టైంలో ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సరిపోతే ఓకే, సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు వీటిని ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం వేసాక తర్వాత వీటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఉంటే, లేకపోతే తక్కువ యాడ్ చేసుకోండి. కొత్తిమీర ఎక్కువగా ఉంటే ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వెంటనే తినకుండా ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ ఎగ్ కర్రీతో తినేసేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకునే ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.